నేను వచ్చేసాను కాకినాడలోని దేవాలయం వీధిలో ఉన్న సిఎంఆర్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ షోరూమ్ కి వచ్చేసాము. రీసెంట్ గానే కాకినాడలోని దేవాలయం వీధిలో ఈ జ్యువెలరీ షోరూమ్ అనేది లాంచ్ అయిందన్నమాట. సో ఇక్కడ సో మెనీ డిజైన్స్ మనకి అవైలబుల్ ఉన్నాయండి. బయట ఉన్న షోరూమ్స్ కంటే కూడా చాలా డిఫరెంట్ డిజైన్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. అయితే మనం స్టార్టింగ్ ఇక్కడికి ఎంటర్ అవ్వగానే మనకి సెపరేట్ గా బేబీ సెక్షన్ అనేది కంప్లీట్ గా సెపరేట్ గా పెట్టారనమాట. సో అసలు ఈ లోపల ఏ విధమైన జ్యువెలరీ ఉంది, ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి అవన్నీ కూడా చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్టింగ్ లోనే మనకి రైట్ లో బేబీ సెక్షన్ అనేది కంప్లీట్ గా సెపరేట్ గా ఉంది. సో ఒకసారి దాన్ని విజిట్ చేద్దాం రండి. సో ఇప్పుడు వచ్చేసి మనము కంప్లీట్ గా బేబీ సెక్షన్ లో ఉన్నాం అనమాట. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడే మనకి బేబీ సెక్షన్ అనేది ఉంటుంది. నార్మల్ గా ఏ జ్యువెలరీ షాప్ లో అయినా అన్ని రకాల జ్యువెలరీస్ ఒకే చోట కనిపిస్తుంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే బేబీస్ కి సంబంధించి సెపరేట్ గా ఒక సెక్షన్ అనేది పెట్టారనమాట. అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 10 years వరకు వాడే జ్యువెలరీ అన్ని కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి. అందులో కూడా డిఫరెంట్ డిజైన్స్, లైట్ వెయిట్ టు హెవీ వెయిట్. సో ఇప్పుడు మీరు ఇవి చూసారు కదా, మురుగులు అనేవి చిన్నపిల్లలకి చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట. అప్పుడే పుట్టిన పిల్లలకి గిఫ్ట్ పర్పస్ కూడా ఇలాంటివి వాడుతూ ఉంటారు. అండ్ బ్రేస్లెట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ లైట్ వెయిట్ లో అవైలబుల్ అవుతాయి అనమాట. 2 grams నుంచి కూడా ఇక్కడ బ్రేస్లెట్స్ అనేవి మనం చూడొచ్చు అనమాట. ఇవి చూసారు కదా, కంప్లీట్ గా పిల్లల కోసం కాబట్టి పిల్లలకి అట్రాక్టివ్ గా ఉండడం కోసం డిఫరెంట్ డిజైన్స్, అంటే మిక్కీ మౌస్ లేదంటే ఐస్ క్రీమ్, కప్ కేక్స్, ఇలాంటి ప్యాటర్న్స్ తో మనకి వీటిని తయారు చేశారనమాట. ఇవి కూడా 2 grams నుంచి మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి కాబట్టి మనం గిఫ్ట్ పర్పస్ కూడా ఇలాంటి వాటిని ఎక్కువగా ప్రిఫర్ చేయొచ్చు. మేడం ఇవి 2 grams నుంచి స్టార్ట్ అవుతున్నాయి కదా, సో ఇవి ఎలా ఉంటాయి మేడం? ఇది మనకి వాడచ్చు మేడం, మనకి గట్టిగానే స్ట్రాంగ్ గానే ఉంటుంది, రెగ్యులర్ గా యూస్ చేసుకోవచ్చు. మనకి పైన డిజైన్ పోతుంది అలా అని ఏం లేదు మేడం, మనకి ఫైబర్ వస్తుంది అనమాట. ఫైబర్ అండి, ఎనామిల్ పెయింట్ మేడం. ఓకే, సో ఇవి రెగ్యులర్ గా యూస్ చేసుకోవచ్చు. ఓకే, వీటితో పాటు పిల్లలకి చైన్స్ కూడా ఎక్కువగా ఇక్కడ లైట్ వెయిట్ ఉన్నాయి కదండి. కూడా ఉన్నాయి మేడం. ఓకే, ఇది చూసారు కదండి చైన్, ఇది చాలా లైట్ వెయిట్ లో ఉందన్నమాట. పిల్లలకి కాబట్టి కంప్లీట్ గా ఇక్కడ ఉన్న పెండెంట్స్ అన్ని కూడా టెడ్డీ బేర్స్ లేదంటే యానిమల్స్ కానివ్వండి, కప్ కేక్స్, ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ డిజైన్ చేశారు. అండ్ నార్మల్ గా అప్పుడే పుట్టిన పిల్లలకి గోల్డ్ వేయాలంటే చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు, ఎందుకంటే బేబీ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ గా డెలికేట్ గా ఉంటుంది. అలాంటి స్కిన్ మీద ఏదైనా వేసినప్పుడు ర్యాష్ వస్తుందేమో అని చాలా మంది భయపడుతూ ఉంటారు. కానీ ఇవేంటంటే పిల్లల స్కిన్ ఎంత సెన్సిటివ్ గా ఉంటుందో ఈ చైన్స్ కూడా అంతే సెన్సిటివ్ గా ఉన్నాయన్నమాట. సో డెఫినెట్ గా మనమైతే ఎలాంటి ఆలోచన లేకుండా పిల్లలకి గిఫ్ట్ పర్పస్ కానివ్వండి లేదంటే నార్మల్ గా మనం కొనాలనుకున్నా సరే ఇలాంటి వాటిని ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే లైట్ వెయిట్ ఉంది, చాలా సెన్సిటివ్ గా సాఫ్ట్ గా ఉందన్నమాట. ఇవి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి మ్యామ్, ఎన్ని గ్రామ్స్ నుంచి? ఇది 1.5. ఓకే, 500 అలా. అంటే నుంచి కూడా ఉన్నాయి మేడం పెండెంట్స్ మనకి 1/2 gram నుంచి కూడా స్టార్ట్ అవుతాయటండి. చైన్ వచ్చేసి ఎన్ని గ్రామ్స్ ఉంటుంది? 4 టోటల్ గా వచ్చి 5 grams 4 grams లో మనకి స్టార్టింగ్ డాలర్ రెండు వచ్చేస్తాయి మేడం. చైన్ డాలర్ అలాగే చైన్ వచ్చేసి మనకి 4 grams నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనము 18 carats జ్యువెలరీ దగ్గర ఉన్నాం అనమాట. నార్మల్ గా 18 carats మనం ఏదైనా ఆర్నమెంట్ తీసుకోవాలి అనుకుంటే కనుక 22 carats జ్యువెలరీకి ఎక్కువగా వెళ్తూ ఉంటాము. కానీ 18 carats లో కూడా మనకి డిఫరెంట్ వెరైటీస్, డిఫరెంట్ డిజైన్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. నార్మల్ గా మీరు ఇది చూసారు కదా, సేమ్ మనకి డైమండ్ సెట్ లాగే ఉంటుంది. ఎందుకంటే మనకి 18 carats అనేది ఎక్కువగా డైమండ్ జ్యువెలరీలోనే వాడుతూ ఉంటారు, ఎందుకంటే డైమండ్ గట్టిగా పట్టుకోవడం కోసం 18 carats ని వాడుతూ ఉంటారు. సో అదే ఫినిషింగ్ లో, డైమండ్ ఫినిషింగ్ లో 18 carats తో గోల్డ్ లో మనకి ఈ జ్యువెలరీ అనేది వీళ్ళు డిజైన్ చేశారనమాట. మీరు చెప్తేనే గానీ వాళ్ళకి తెలియదు ఇది డైమండ్ జ్యువెలరీనా లేదంటే నార్మల్ గా 22 carats ఆర్నమెంటా అనేది మీరు వాళ్ళకి చెప్తేనే గానీ అర్థం కాదనమాట. సో అలాంటి డిజైన్స్ అయితే వీళ్ళు డిజైన్ చేశారు. అండ్ ఇది చూసారు కదా, చాలా ట్రెండీ లుక్ ఉంటుంది. మనము ఏదైనా వెస్ట్రన్ వేర్ మీద కూడా దీన్ని వాడచ్చు, అలాగే శారీస్ ట్రెడిషనల్ లుక్ లో కూడా ఇలాంటివి వేసుకుంటే చాలా ట్రెండీ లుక్ వస్తుంది అనమాట. మ్యామ్ అసలు ఇవి ఏంటండి? నార్మల్ స్టోన్స్ మేడం. ఓకే, అంటే సీజెడ్స్ మేడం. సీజెడ్స్. ఓకే, ఇది కూడా 18 carats కదా? 18 carat లోనే వస్తుంది మేడం. ఓకే, చాలా మంది మనం జ్యువెలరీ ఏదైనా ఆర్నమెంట్ కొనుక్కోవాలి అనుకుంటే 22 carats కి వెళ్తూ ఉంటారు. సో ఇది వచ్చేసి 22 carats కాదు, 18 కదా. సో దానికి దీనికి వేరియేషన్ ఏ విధంగా చెప్తారు? ఇది మనకి గ్రిప్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది మేడం. గోల్డ్ అంటే మనకి 22 ఓన్లీ గోల్డ్ కలర్ లోకి వస్తుంది. 18 వచ్చి మనకి రోజ్ గోల్డ్ వస్తుంది. మనం రోజ్ గోల్డ్ యూస్ చేసుకోవచ్చు 18 లో.
సో ఎక్కడ ఎలా తీసుకెళ్ళి వాడినా కూడా మనకి కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు 22 క్యారెట్స్ ఆర్నమెంట్స్ ఏమైనా కొనుక్కున్నాం అనుకోండి, ఎప్పుడైనా మార్చుకోవాలి అనుకుంటే మనకి రేట్ టు రేట్ ఇచ్చేస్తారు. అప్పుడున్న వెయిట్ ప్రకారం ఆ రోజు రేట్ ఎంత ఉందో అంతే ఇచ్చేస్తారు. సో 18 లో కూడా సేమ్ అలానే ఉంటుందా మేడం ప్రాసెస్? ఇప్పుడు మనకి 18 రేట్, ఫ్యూచర్ లో గోల్డ్ రేట్ ఎంత అయితే ఉంటుంది 18 రేటు ఆ వెయిట్ ప్రకారం మనకి సేమ్ రీసేల్ ఉంటుంది. రీసేల్ ఉంటుంది మేడం. ఓకే. అండ్ చూసారు కదండి, మనకి ఇవన్నీ కూడా డైమండ్ ఫినిషింగ్ లో ఉన్నాయన్నమాట. డిఫరెంట్ డిజైన్స్ ఏవైనా మీరు డిఫరెంట్ గా ట్రై చేయాలి, ఎక్స్క్లూజివ్ గా ట్రై చేయాలి అనుకుంటే కనుక సిఎంఆర్ ఎక్స్క్లూజివ్ స్టోర్ అండి, దేవాలయం స్ట్రీట్ లో ఉంటుంది అనమాట. మీకు దేవాలయం వీధి అనగానే మనకు అన్ని జ్యువెలరీసే ఉంటాయి, కానీ సిఎంఆర్ కి వచ్చారంటే కనుక మీకు ఎక్కడా కనిపించినన్ని డిఫరెంట్ డిజైన్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇవన్నీ కూడా 18 క్యారెట్స్ జ్యువెలరీ అండి. సో ఇప్పుడు నేను వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసానండి. ఫస్ట్ ఫ్లోర్ లో చాలా డిఫరెంట్ డిజైన్స్ అయితే మనం చూసుకోవచ్చు. అందులోనూ డైమండ్ జ్యువెలరీ అనగానే చాలా రకాల డిజైన్స్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తాయి అనమాట. ప్రస్తుతం నేను డైమండ్ సెక్షన్ కి వచ్చేసాను అనమాట. ఇందులో మీరు ఈ ప్యాటర్న్ చూసుకోవచ్చు. అసలు నిజంగా ఎంత గ్రాండ్ లుక్ వస్తుందంటే మీరు ఈ ఒక్కటి వేసుకున్నా సరే బ్రైడల్ లుక్ వచ్చేస్తుంది అనమాట. నార్మల్ గా బ్రైడ్ అనగానే షార్ట్, లాంగ్, మీడియం అన్ని వేస్తాము, కానీ డైమండ్ లో ఇదొక్కటి వేసారంటే గ్రాండ్ లుక్ ఉంటుంది. అండ్ డైమండ్ జ్యువెలరీలో ఎక్స్క్లూజివ్ గా డిఫరెంట్ డిజైన్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అనమాట. సో వీటి గురించి మనం అడిగి తెలుసుకుందాము. దీంతో పాటు మనకి ఇయర్ రింగ్స్ కూడా, అంటే స్టడ్స్ కూడా వస్తాయి అనమాట. సో మనతో పాటు రాంప్రసాద్ గారు ఉన్నారు. రాంప్రసాద్ గారు, అందరూ సింగిల్ స్టోన్ డైమండ్ అనుకుంటారండి, ఓకే, కానీ ఇది ఏంటంటే ప్రెజర్ సెట్టింగ్ వస్తుంది. ఆ ప్రెజర్ సెట్టింగ్ యూజ్ చేయడం వల్ల మనకి సింగిల్ స్టోన్ లా కనిపిస్తుంది అనమాట. సో మనం ఆ ఇల్యూషన్ లో మనకి ప్రెజర్ సెట్టింగ్ యూజ్ చేసి మనం సో సింగిల్ స్టోన్ అంటే సాలిటైర్ లా కనిపిస్తుంది అనమాట చూడడానికి. కానీ ఇది ఏంటంటే ఇది ప్రెజర్ సెట్టింగ్ విత్ ఎమరాల్డ్ జెమ్ స్టోన్స్ అనమాట. ఇంకా ఎలివేట్ అవుతుంది. జనరల్ గా ఏంటంటే మగవాళ్ళు చాలా అందంగా ఉంటారు, ఈ వెడ్డింగ్ ఇది ఈ జ్యువెలరీ గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. అంటే నార్మల్ గా మీరు అన్నది కరెక్టే, లేడీస్ అనేది చాలా అందంగా ఉంటారు. ఎవరైనా సరే లేడీస్ అనగానే అంతే. కరెక్ట్ అండి, మీరు చెప్పింది అయితే కరెక్ట్ నిజంగా. ఇందులో కూడా మనకి చివరి వరకు కూడా ఇలా డిజైన్ వచ్చింది. నార్మల్ గా మనకి బ్యాక్ సైడ్ చైన్ వస్తుంది కదండి, ఏదైనా హుక్ కోసం ఒక చైన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కానీ ఇది చూసారు కదా, కంప్లీట్ గా నెక్ మొత్తం కూడా మనకి ఈ కైండ్ ఆఫ్ డిజైన్ అయితే వచ్చింది అనమాట. దీంతో పాటు నేను ఇంకొక సెట్ చూసానండి, అది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే సింపుల్ గా వేసుకోవాలి అనుకున్నప్పుడు చిన్న పార్టీస్ కి కూడా, ఆఫీసెస్ కి కూడా ఇలా వేసుకొని వెళ్ళిపోవచ్చు అండి. చాలా ఇది మనకి సారీస్ మీద కూడా చాలా బాగుంటుంది, అండ్ డ్రెస్సెస్ మీద కూడా మంచి ట్రెండీ లుక్ అయితే వస్తుంది. చాలా సింపుల్ గా కూడా ఉంది అనమాట. చూసారు కదా డైమండ్ ఫినిషింగ్. నేను ఇందాక మీకు 18 క్యారెట్స్ లో గోల్డ్ లో డైమండ్ ఫినిషింగ్ ఉన్న జ్యువెలరీ మీకు ఇందాక చూపించాను కదా. సో అదే ఫినిషింగ్ తో మనకి డైమండ్ లో ఉంటుంది. డైమండ్ ఎలా ఉందో 18 క్యారెట్స్ కూడా అలాగే ఉంది. ఇక్కడ మనం వీడు చెప్తేనే గానీ ఇది 18 క్యారెట్స్ రోజ్ గోల్డ్, ఇది డైమండ్ జ్యువెలరీ అని మనం అసలు తెలుసుకోలేమన్నమాట. సో అంత వేరియేషన్ కూడా లేకుండా ఈ రెండింటిని కూడా డిజైన్ చేయడం అయితే జరిగింది. దీంతో పాటు మనము ఇక్కడ వెడ్డింగ్ జ్యువెలరీ కూడా చూడొచ్చండి. వెడ్డింగ్ ప్లాన్ చేసుకుంటే కనుక ఈ సెట్ ని అయితే ప్రిఫర్ చేయొచ్చు. సో అది మీకు చూపిస్తాను. సరే మా కోసం ఒకసారి చూపిస్తారా? బయట ఎక్కడ అయితే మనకి ఇలాంటి కలెక్షన్ అనేది మెయింటైన్ చేయారండి. స్వరోజ్ కి విత్ 18 క్యారెట్స్ విత్ రోజ్ గోల్డ్ ఫినిషింగ్ అన్నమాట. ఓకే. సో దీని స్పెషాలిటీ ఏంటంటే మల్టీ కలర్స్ అనేది యూజ్ చేస్తాం మేడం. జనరల్ గా మీరు ఇక్కడ చూసేదోడికి ఇందులో మనకి కోరల్స్ వస్తాయి, స్వరోజ్ కి డైమండ్స్ వస్తాయండి, బ్లూ షాఫైర్ వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి ఎమరాల్డ్ వస్తుంది. ఇలా స్వరోజ్ కి డైమండ్స్ విత్ డైమండ్ ఫినిషింగ్ తెస్తున్నామండి. అంటే స్వరోజ్ కి డైమండ్స్ అయినప్పటికీ స్వరోజ్ కి యూజ్ చేసి డైమండ్ ఫినిషింగ్ అనేది ఇస్తామండి. అవుట్పుట్ అనేది మనకు అలా వస్తుంది. ఇక్కడ మీరు ఈ పెండెంట్ చూస్తే కనుక ఇది మనకి డిటాచ్డ్ వస్తుందండి. అది పెండెంట్ ఒకటి సపరేట్ చేసి మల్టీ కలర్ బీడ్స్ వేసుకోవచ్చు. సో ఇది కూడా అదేనండి. మనం చోకర్ లాగా యూజ్ చేయొచ్చు, మనకి నెక్లెస్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. మనకి ఈ జ్యువెలరీ చూసారు కదండి, ఇందులో ఏంటంటే ఇది డిటాచబుల్ అన్నమాట. సో ఎవరైనా ఇలా వాడుకోవాలనుకున్నప్పుడు ఇలాగే వాడుకోవచ్చు. ఇది చూసారు కదా, మంచి గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. ఇలా వేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. మనకి ఇంతకు ముందు చెప్పినట్టే ఇందులో డిటాచబుల్. మనం ఈ లాకెట్, ఈ పెండెంట్ ఏదైతే ఉందో దీన్ని మనం సెపరేట్ చేసుకుని ఏదైనా బీడ్స్ లో, నల్లపూసలో కానివ్వండి, లేదంటే మన శారీకి తగ్గట్టు ఏదైనా బీడ్స్ లో దీన్ని సెపరేట్ చేసి వాడుకోవచ్చు అనమాట. ఇందులో షార్ట్ ది అలాగే లాంగ్, ఈ రెండిట్లో కూడా మనకి డిటాచబుల్. ఇది కూడా వస్తుంది కదండి, రెండు కూడా డిటాచ్డ్ మేడం. ఓకే. మనం నార్మల్ గా ఇవి లేకుండా సెట్ యూజ్ చేయాలన్నా సరే రెండిట్లో వాటిని తీసేయచ్చు. కన్వీనియన్స్ అనేది రెండింటికి ఉంది మేడం. ఓకే అండి. ఇది ఎంత వెయిట్ ఉంటుందండి? సో ఇది హారం వచ్చేసి మనకి 123 గ్రామ్స్ మేడం. ఓకే. నెక్లెస్ వచ్చేసి 64 గ్రామ్స్ మేడం. ఓకే. విత్ హ్యాంగింగ్స్ కావాలంటే దీనికి మ్యాచింగ్ జుమ్కీస్ కూడా ఇస్తున్నాం మేడం. మనకి ఇయర్ రింగ్స్ కూడా వస్తున్నాయండి. ఇది కూడా మనకి స్వరోజ్ కి డైమండ్స్ యూజ్ చేస్తున్నాం. ఓకే. దీనికి మనకి ఇలా హ్యాంగ్ చూసారు కదా, నార్మల్ గా ఇప్పుడు అందరూ కూడా పెద్ద పెద్ద జుమ్కీస్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు.
సో అలాంటి వాళ్ళ కోసం ఈ డిజైన్స్ అన్నమాట. మనం దీంతో పాటు దీన్ని కూడా వేసుకున్నామంటే ఇంకా కంప్లీట్ బ్రైడల్ లుక్ కి రెడీ అయిపోయినట్టే అన్నమాట. ఇవి కూడా చూసారు కదా, ఎంత ఫినిషింగ్ అయితే ఎంత బాగుందో చూసారు కదా. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు గనక మీ మ్యారేజ్ ని, వెడ్డింగ్ ని ప్లాన్ చేసుకుంటున్నారు అంటే గనక గ్రాండ్ లుక్ కావాలంటే వచ్చేసాయండి మరి సిఎంఆర్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ స్టోర్ కి. ఇది వచ్చేసి మనకి కాకినాడలోని దేవాలయం వీధిలో రీసెంట్ గానే గ్రాండ్ గా లాంచ్ చేశారండి. రీసెంట్ గా లాంచ్ చేశారంటే మరి ఎన్ని డిఫరెంట్ డిజైన్స్ ఇక్కడ ఉంటాయో అసలు మనం సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి విజిట్ చేశారంటే కొనకుండా అయితే ఇక్కడ నుంచి అసలు కదలరు అనమాట. సో ఇంకెందుకు, ఇంకా బ్రైడల్ జ్యువెలరీ ఉంది, ఆ కలెక్షన్ కూడా చూసేద్దాం, వచ్చేసాయి. సో ఇప్పుడు నేనైతే బ్రైడల్ లుక్ కోసం చాలా డిఫరెంట్ డిజైన్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి. ఇక్కడ బ్రైడల్ కి సంబంధించి చాలా డిజైన్స్ ఉన్నాయన్నమాట. అది కూడా బ్రైడల్ అనగానే చాలా హెవీగా వేసుకుంటాం, కానీ హెవీగా వేసుకోవాలంటే హెవీ వెయిట్ పెట్టాలి. ఇక్కడ వచ్చేసి మనకి లైట్ వెయిట్ లోనే హెవీ లుక్ తో డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయండి. దాంతో పాటు బీడ్స్ కలెక్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఈ సెట్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి బీడ్స్ కలెక్షన్ అన్నమాట. ఇది కూడా మనం చాలా వరకు కూడా బ్రైడల్ లో వాడుతూ ఉంటాము. సో కొంచెం ట్రెండీ లుక్ కావాలన్నా సరే ఇలాంటి జ్యువెలరీకి వెళ్ళొచ్చు. ఇవి ఏంటండి ఈ బీడ్స్, రాంప్రసాద్ గారు? మేడం ఇది వచ్చేసి మల్టీ కలర్ బీడ్స్ వస్తాయి మేడం. ఇది వచ్చేసి ఆనిక్స్ అంటారంట, ఆనిక్స్ స్టోన్స్. ఇది వచ్చేసి మనకి విక్టోరియన్ కలెక్షన్ మేడం. విక్టోరియన్ కలెక్షన్ ఇప్పుడు అందరూ మీకు తెలిసింది కదా, ట్రెండీ అవుతుందండి విక్టోరియన్ కలెక్షన్. దట్టు ఇది లైట్ వెయిట్ లో మనకి వచ్చేస్తుంది మేడం. ఈ నెక్లెస్ వచ్చేసి మనకి 27 గ్రామ్స్ లో వచ్చేస్తుందండి. ఇది వచ్చేసి 67 గ్రామ్స్ లో వచ్చేస్తుందండి. సో ఇది వచ్చేసి మనకి 100 లోపే మనకి సెట్ అంతా వచ్చేస్తుందండి. సో ఇది వచ్చేసి మనకి దేవాన్స్ కలెక్షన్ వస్తుందండి. ఓకే, ఇది వచ్చి దేవాన్స్ కలెక్షన్ అండి. ఇందులో చూసారు కదా మనకి 2 కలర్స్ అయితే బీడ్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. ఈ పింక్ అలాగే లైట్ బ్లూ కాంబినేషన్ లో ఉందన్నమాట. మనం శారీ మ్యాచింగ్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ లో కూడా మనం ఈ కలర్స్ కి ప్రిఫర్ చేయొచ్చు అనమాట. ఇందులో కూడా మనకి చాలా డిఫరెంట్ డిజైన్స్ కలెక్షన్ కూడా ఉంది, కలర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఏదైనా కలర్ కావాలి అని చూస్ చేసుకుంటే వీళ్ళు మనకి కావాల్సినట్టుగా మన టేస్ట్ కి తగ్గట్టు కూడా చేసిస్తారు. ఓకే, ఇది మనకి ఎంత వెయిట్ ఉంటుందండి? ఇది సెట్ వచ్చేసి 110 గ్రామ్స్ లో వచ్చేస్తుంది మేడం. ఈ సెట్ మొత్తం 110 గ్రామ్స్ నార్మల్ గా మనం మొత్తం గోల్డ్ తో వేసుకోవాలి అనుకున్నప్పుడు హెవీ వెయిట్ పెడతాము, కానీ ఇలాంటి వాటికి ఏంటంటే తక్కువ వెయిట్ లోనే తక్కువ గోల్డ్ తోనే మనం ఈ సెట్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట. ఇది కూడా మనకి గ్రాండ్ లుక్ ఉంటుంది. దీంతో పాటు ప్యూర్ గోల్డ్ లో కూడా హెవీ డిజైన్స్ లో లైట్ వెయిట్ లో జ్యువెలరీ ఉంది, అది కూడా చూసేద్దాము. ఇది వచ్చేసి లైట్ వెయిట్ విత్ బ్రైడల్ కలెక్షన్ అనమాట అండి. టెంపుల్ జ్యువెలరీ విత్ రెడ్ ఆక్సైడ్ ఫినిషింగ్ వస్తుందండి. ఇక్కడ మనం చూసుకుంటే ఇవి పీకాక్స్, లక్ష్మీదేవి, నెక్స్ట్ హంసలు, కింద వచ్చేసి చిన్న చిన్న మొవ్వలు. సో ఇది కూడా లైట్ వెయిట్ లోనే హెవీ లుక్ అనేది వస్తున్నాను. ఇది చూసారు కదా, మీకు ఇది వచ్చేసి కంప్లీట్ గా బ్రైడల్ అన్నమాట. సో మనకి బ్రైడల్ లో కొంచెం గ్రాండ్ లుక్ కావాలి అనుకుంటే ఇలాంటి వాటిని ప్రిఫర్ చేయొచ్చు. మీరు ఇది చూసారు కదా ఎంత గ్రాండ్ గా ఉందో, అసలు వేసుకుంటే ఇది ఒక్కటే మంచి గ్రాండ్ లుక్ వస్తుంది. మీరు ఇది చూడగానే చాలా వెయిట్ ఉంటుంది, ఇలాంటి వాటిని మేము బ్రైడల్ వేర్ గా తీసుకోవాలనుకున్నా ఇంత వెయిట్ కి బడ్జెట్ పెట్టలేము అనుకున్నప్పుడు సిఎంఆర్ అయితే విజిట్ చేయాలి. ఎందుకంటే మనకి ఇది చూడడానికి మాత్రమే ఇంత హెవీగా ఉంటుంది, కానీ చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట. అండ్ ఫినిషింగ్ కూడా చూసారు కదా ఎంత గ్రాండ్ గా ఉందో. మనం ఈ సెట్ ని గనక వేసుకుంటే మీరు ఇంకా వేరే ఏ జ్యువెలరీ పెట్టుకోని అవసరం లేదనమాట. కంప్లీట్ బ్రైడ్ లుక్ అయితే వచ్చేస్తుంది. ఇది చూడడానికి మాత్రమే ఇంత హెవీగా కనిపిస్తుందండి, కానీ చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట. ఇది మొత్తం సెట్ వచ్చి మనకి ఎంత వెయిట్ ఉంటుందండి? 170 గ్రామ్స్ లో వచ్చేస్తుంది మేడం. ఇలా సెట్ మొత్తం సెట్ అనేది 170 గ్రామ్స్ లో వచ్చేస్తుంది. ఓకే, నెక్లెస్ విత్ హారం. ఓకే, మనం ఈ సెట్ చూడగానే ఏంటంటే దాదాపు ఒక 300 గ్రామ్స్ అలా ఉంటది అనుకుంటాం కదా, కానీ అసలు కనీసం 200 కూడా లేదనమాట. 200 బిలోనే ఉంది ఈ వెయిట్ వచ్చేసి. ఈ మనకి 200 లోపులోనే ఉన్న ఈ హెవీ సెట్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట. అందుకని మనకి ఇంత తక్కువ వెయిట్ లో కూడా వీటిని తయారు చేసి ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం కస్టమైజ్ చేస్తారు, అంటే మన టేస్ట్ కి తగ్గట్టుగా ఏదైనా డిజైన్ ఎక్కడైనా చూసిన డిజైన్స్ కానివ్వండి, మీకంటూ ఒక డ్రీమ్ డిజైన్ ఉంటుంది. సో అలాంటివి వీళ్ళకి షేర్ చేస్తే కనుక కంప్లీట్ గా మనకి కావాల్సిన లుక్ అయితే తీసుకొస్తారనమాట. సో బ్రైడల్ కి కావాల్సిన ఇలాంటి హెవీ జ్యువెలరీ లైట్ వెయిట్ లో కావాలంటే వచ్చేసేయండి మరి సిఎంఆర్ కి. సో ట్రెండీగా కావాలి అంటే కనుక ఇలాంటి వాటిని ప్రిఫర్ చేయొచ్చు. అయితే ఇది అసలు ఏ డిజైన్ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకుందాం. రాంప్రసాద్ గారు మాకు వీటి గురించి చెప్తారా? ఇది వచ్చేసి దొరికి దేవాన్స్ కలెక్షన్ వస్తుంది మేడం. దేవాన్స్ కలెక్షన్ అండి. ఇది వచ్చేసి ఎమరాల్డ్ బీడ్స్ వస్తాయి మేడం. కింద ఆనిక్స్ వస్తాయి మేడం, గ్రీన్ ఆనిక్స్ వస్తాయి. ఇది వచ్చేసరికి ఇందులో రూబీ అండి, రూబీ బీడ్ వస్తుంది మేడం. కింద ఇది వచ్చేసి సౌత్ సీ పోర్ వస్తుంది మేడం. ఓకే, ఇవి డిటాచబుల్ అండి కాదా? డిటాచ్డ్ కాదు. ఓకే, ఓకే, ఇందులో కూడా మనకి ఏమైనా కలర్స్ కావాలంటే కస్టమైజ్ చేసుకోవచ్చు అండి.
ఓకే, ఇది ఎంత వెయిట్ ఉంటుందండి? ఇది సెట్ వచ్చేసేటోడికి 42 గ్రామ్స్ లో వచ్చేస్తుంది. ఓకే, సెట్ వచ్చేసరికి 42 గ్రామ్స్ లో వచ్చేస్తుంది. 42 గ్రామ్స్. ఓకే, ఇది చూసారు కదండి, ఇది హెవీగా ఉండడమే కాదు తక్కువ వెయిట్ లో కూడా మనకి ఇలాంటి ట్రెండీ లుక్ ఉన్నవి వస్తాయి అనమాట. ఇది 42 గ్రామ్స్ లో మనకి సెట్ మొత్తం కూడా వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో మనకి కలర్ వేరేనా ఏదైనా శారీ మీదకి కలర్ కాంబినేషన్ కావాలి అనుకుంటే కనుక మనము వీళ్ళకి చెప్తే వీళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారనమాట. సో ఇంకా కలెక్షన్ ఉంది, చోకర్స్ కి సంబంధించి డిఫరెంట్ కలెక్షన్ ఉంది, అదంతా కూడా ఒకసారి చూసేద్దాం. అలాగే ఈ స్టోర్ మొత్తం అసలు ఏ కైండ్ ఆఫ్ జ్యువెలరీ ఉంది ఏంటి, అసలు ఇక్కడే స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాము, వచ్చేయండి. సో చూసారు కదా, సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి బ్రైడల్ జ్యువెలరీతో పాటు ఈ చోకర్స్, డిఫరెంట్ చోకర్స్ అన్ని కూడా డిఫరెంట్ డిజైన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయన్నమాట. అసలు ఈ స్టోర్ ని కాకినాడలోనే ఎందుకు ఓపెన్ చేశారు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారు నమస్తే అండి. యాక్చువల్లీ కాకినాడలో దేవాలయం స్ట్రీట్ అంటే గనక మనకి అంతా గుర్తుకొచ్చేది జ్యువెలరీ షాప్స్. సో మీరు ఈ ఎక్స్క్లూజివ్ సిఎంఆర్ జ్యువెలరీ స్టోర్ ని కాకినాడలో దేవాలయం వీధిలో స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి, అలాగే మీ దగ్గర ఉన్న అంటే బయట వాటితో పోల్చుకుంటే మీ దగ్గర స్పెషల్స్ ఏంటి? గత 40 సంవత్సరాలుగా మన సంస్థ మన కస్టమర్ దేవుళ్ళందరికీ ఆల్ లైట్ వెయిట్ ఐటమ్స్ అరేంజ్ చేస్తున్నాం అండి. నెక్స్ట్ BAS 916 హాల్మార్క్ తెచ్చింది కూడా మొట్టమొదటిసారిగా మన సంస్థ తెచ్చింది సిఎంఆర్ జ్యువెలరీ. రెండోది ఏంటంటే మీరు అన్నట్టు దేవాలయం వీధిలో మనం ఎందుకు ఉన్నాం అంటే ఇప్పుడు దాకా మనం కలెక్షన్ చూసుకుంటే కనుక మనం పాత స్టోర్ ఉండేది, స్మాల్ స్టోర్, అది మనకి కస్టమర్స్ ఎక్కువ అయ్యారు. రెండోది ఇప్పుడు మనకు చూస్తే కనుక మీరు ఎక్స్పాండ్ చేసాం అనమాట. ఓవరాల్గా మీకు గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం 18 క్యారెట్ ఎక్కడ దొరకదు అనమాట. 18 క్యారెట్ కానీ బ్లాక్ బీట్స్ కానీ ఏంటంటే మనకి బేబీకి సపరేట్ కౌంటరు, అలాగే 18 క్యారెట్ సపరేట్ కౌంటరు, డైమండ్ సపరేట్ కౌంటరు, హారాలు నెక్లెసెస్ సపరేట్ కౌంటరు, వెడ్డింగ్ సెట్ సపరేట్ కౌంటరు. కాకినాడలో చూసుకుంటే మీరు అన్నట్టు ఎందుకు ఓపెన్ చేయాలి విడిగా, దేవాలయం మీదకి ఎందుకు రావాలి, ఈ స్టోర్కి ఎందుకు రావాలనుకుంటే మీకు ఇక్కడ లభించే ఒక ఐటమ్స్, లభించే ఒక ఎక్స్పాండబుల్ విడ్త్, ప్లేసు, పార్కింగ్, A to Z అన్నీ కూడా మనం ప్రజెంట్ కాకినాడలో ద బిగ్గెస్ట్ స్టోర్ ఇన్ ఇండియా కాకినాడలో. సో నెక్స్ట్ కస్టమర్కి మనకి ఏదైనా తీసుకుంటే కనుక హెవీ వెయిట్ లాగా కనిపించి కానీ దాని వెయిట్ చూస్తే కస్టమర్స్ కూడా చాలా స్టన్ అవుతారు, ఎందుకంటే లో వెయిట్ అనమాట. అది మన స్పెషల్ అండి, ఎక్కడా కూడా దొరకదు. అది మా స్పెషల్ ఏంటంటే యాంటిక్ జ్యువెలరీ కానీ బ్రైడల్ సెట్ జ్యువెలరీ కానీ హెవీ వెయిట్లో ఉంటాయి కానీ లైట్ వెయిట్లో మీకు లభిస్తాయి. ఇప్పుడున్న రేట్లో పరంగా చూసుకున్నా, లేదంటే మీరు ఇప్పుడున్న ప్రజెంట్ గోల్డ్ రేట్ పరంగా చూసుకున్నా మీకు హెవీగా కనిపిస్తుంది, లో బడ్జెట్లో వస్తుంది. సో ఫస్ట్ థింగ్ అది. రెండోది మీరు చూస్తున్నారు ఆల్మోస్ట్ ఆల్ చౌకర్స్ కానీ విక్టోరియన్ కలెక్షన్, యాంటిక్ జ్యువెలరీ, బ్రైడల్ సెట్స్, ప్లెయిన్ హారాలు, ఎల్లో గోల్డ్, A to Z అన్ని మనకి స్టడ్, టాప్స్ కౌంటర్, డైమండ్, 18 క్యారెట్, బేబీ ఐటమ్స్, కింద జెంట్స్కి బ్రేస్లెట్స్, చైన్స్ అవ్వచ్చు, అన్ని రకాలు మనకి A to Z సరసమైన ధరలకు ఇస్తామండి. అలాగే మన దగ్గర అతి తక్కువ తరుగు స్టార్టింగ్ 3% నుంచి స్టార్ట్ అవుతుంది, బ్యాంగిల్స్ 4% నుంచి, చైన్స్ 3% నుంచి, హారం నెక్లెస్ వచ్చేసరికి మీకు 7% నుంచి ఉన్నాయి, అలాగే నల్లబోసలు 9% నుంచి. ఇలా ప్రతి విషయంలో మనం ఎక్కడ రాజీ పడని ఫినిషింగ్ వెరైటీలు ఇచ్చే ఏకైక సంస్థ మా సిఎంఆర్ జ్యువెలరీ అండి. అలాగే కస్టమర్లు అందరూ కూడా ఈ కొత్త స్టోర్ని మీ ద్వారా, మీ సుమన్ టీవీ ద్వారా ఈ వీడియోస్ చూసి ఒకసారి మా స్టోర్కి వచ్చి చూడండి, మీరే ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మీరే నచ్చుతాయి ఐటమ్స్. గ్యారంటీగా డ్యామ్ షూర్గా ఒక మంచి బిగ్గెస్ట్ స్టోర్ మీకు కాకినాడ ప్రజలకు అందజేస్తున్నాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, థ్యాంక్ యూ రమేష్ గారు. చూసారు కదండి, దేవాలయం వీధిలో ఈ ఎక్స్క్లూజివ్ గా సిఎంఆర్ జ్యువెలరీ స్టోర్ అయితే ప్రారంభించారండి. రీసెంట్ గానీ ఇది గ్రాండ్ గా లాంచ్ అయింది. ఇక్కడ కనిపించే డిజైన్స్, మోడల్స్ ఇంకెక్కడ కూడా కనిపించవు అనమాట. నేను ప్రతి ఫ్లోర్ కూడా ఒకసారి విజిట్ చేశాను, అన్ని డిజైన్స్ చూసాను. మనకి లైట్ వెయిట్ లో గ్రాండ్ గా కనిపించే చాలా జ్యువెలరీ ఇక్కడ చాలా డిజైన్స్ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా బ్రైడ్ కి సంబంధించి, బ్రైడల్ వేర్ అంటే ఎవరైనా సరే చాలా గ్రాండ్ లుక్ ఉండేవే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కాకపోతే కొంతమంది అంత బడ్జెట్ పెట్టలేము అనుకుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం లైట్ వెయిట్ లోనే గ్రాండ్ లుక్ ఉన్న గ్రాండ్ జ్యువెలరీని వీళ్ళు లాంచ్ చేశారనమాట. ఒక్కసారి మీరు సిఎంఆర్ కి విజిట్ చేశారంటే నేను చెప్పింది కరెక్టో కాదో మీరే చెప్తారనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు వెడ్డింగ్ ప్లాన్ చేసుకుంటున్నారా, లేదంటే ఇంకేమైనా ఫంక్షన్స్ ఉన్నాయా, ఇంకెందుకు ఆలస్యం, మరి వచ్చేసండి. సిఎంఆర్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ స్టోర్ దేవాలయం స్ట్రీట్ లో ఉంది. అలాగే మనకి సెకండ్ ఫ్లోర్ చూసుకుంటే కనుక మీకు ఆకర్షణీయమైన సిల్వర్ లో ప్రతి ఐటమ్, అంటే చిన్న బేబీ దగ్గర నుంచి పెద్దవాళ్ళకి కావాల్సిన అన్ని గిఫ్ట్ ఐటమ్స్ కానీ, ఆర్టికల్స్ కానీ, A to Z హెవీ కలెక్షన్, ద బిగ్గెస్ట్ కలెక్షన్ ఇన్ ఇప్పుడు నవ్ అవర్ స్టోర్ అండి. నవ్ ద బిగ్గెస్ట్ కలెక్షన్ ఇస్ అవైలబుల్ అట్ సెకండ్ ఫ్లోర్ సిల్వర్ కలెక్షన్. అండ్ మెయిన్ గా మనకి సిల్వర్ లో రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరు ఉండదండి మనకి. ఇది చాలా మందికి తెలియదు. సో ఈ వీడియో ద్వారా నేను చెప్తున్నాను కస్టమర్లందరికీ, మన దగ్గర ఒకసారి వచ్చి చూడండి. వెండికి రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరు లేదు. అలాగే మీకు గోల్డ్ ఐటమ్స్ మీద కూడా ప్లాన్స్ ఉన్నాయి మనకి. రెగ్యులర్ గా మనకి కొనడం కంటే మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసి రకరకాల ప్లాన్స్ ఉన్నాయి. నౌ ద బిగ్గెస్ట్ స్టోరీస్ ఎట్ యువర్ సిటీ. థ్యాంక్ యూ అండి.